సేమ్ ఉండాలి. ఇది 2.5 లేదు కదా, 2 ఫీట్ల 4.5 ఉంటది. నేను నిన్ననే చెప్పిన 2 సమానం చేసుకోండి మీరు లాస్ట్ లో. 2 సమానం ఎంత అన్నది అప్పుడు ఈ 2 6 కదా, అది 2 6 కదా, ఇది 4.5 కదా, 30 ఇంచే జరపాలి. నువ్వు మళ్ళీ 2 జరిపితే మళ్ళీ అది అంటే 4.5 ఇంచున్నర తేడా అంటే ఒక 30 ఇంచ్. అది 4.5 బదులు ఒక 5 బెడ్ సెట్ చేసి ఆ గోడ చేసి అది కూడా 5 పెడితే సరిపోతుంది. గుర్తు పెట్టుకో, ఎక్కడ పెంచొద్దు ఎక్కడ తగ్గించొద్దు, ఇటు అటు సమానం ఉండాలి. తూర్పు పడమర. కటింగ్ కాదు, పెంపు చేస్తున్నాం. ఈ మధ్యలో పెంపు అవుతుంది, మధ్యలో పెంపు చేస్తున్నాం. మూలలు తెంపము, ముట్టుకోం దాన్ని. మూలలు కరెక్ట్ ఉండాలి, మధ్యలోది పెంపుతున్నాం, పెరుగుతుంది. అది ఇక్కడ అనేది స్థాపత్య వేదం ప్రకారం కడుతున్నాం. నీకు గుడి పోతే గుడి కరెక్ట్ డబ్బలాగా ఉంటుందా? ఎక్కువ తక్కువ. మొన్న ఇది అయోధ్యది కట్టినరా రామ మందిరం, ఎట్లుంది? ఆ సిస్టమ్ నేర్చుకున్నోనికి ఇది తెలుస్తుంది. నేను నేర్చుకున్నాను అంటే నేను పాటించేది మీరు చేయడం కష్టం. అది ప్లాన్లు ఇస్తారు కదా, నేను అక్కడ నేర్చుకున్నది ఈ సబ్జెక్ట్ అంతా కూడా. అంటే ఇంటి గర్భంలో టాయిలెట్స్ ఉండొద్దు అనేది కండిషన్. కూడా మనం మీరు చెప్పిన కొలత ఆయనకి ఇస్తే మనకి ప్లాన్ చేసి ఇక అవన్నీ ఏం లేదు, ఫైనల్ ఇక్కడ ఏముంటే అదే చేయాలి ఆయన. దాన్ని బట్టి నేను ఫాలో అవుతాను. బస్ బిల్డింగ్ అవుటర్ అది, బిల్డింగ్ అవుటర్ మళ్ళీ లోపల అవుటర్ అది అవుటర్ 42.5 అవుటర్ అంతే కదా, అంతే. ప్లాస్టింగ్ అనే ఉంది దాని మీద. అయితే ఆ పేపర్ చూపి, నీకు మెయిన్ షీట్ ఒకటి ఉంటుంది, అది కూడా కాదు. ఫస్ట్ పేపర్ ఇక్కడ, ఇది సెకండ్ ఇది. ఇక్కడ చేయాల్సిన పని ఈ మొత్తం స్థలానికి 9x9 గ్రిడ్ వేయాలి. ఓకేనా? ఫస్ట్ ఇవి ఈ లైన్స్ ఎక్కడ ఉన్నాయో దానికి ముగ్గేసేసేయండి. అవుటర్కి ముగ్గేసి లోపల 9 ఈడ్ నుంచి ఈడికి 4 ఫీట్ల 8.5 ఇంచులు ఒక్కొక్కటి లైన్ వేసుకుంటూ పోండి.